10 ఏళ్ల పాటు మీదే రాజ్యం. 10 ఏళ్ళు ఎందుకు అనుకుంటారు, 20 ఏళ్ళు ఉంటుండొచ్చు. అంటే ఆ ఉద్యమంతో. అవును. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది చాలా మందిలో ఆసక్తిగా ఉంది. కల్వకుంట్ల ఫ్యామిలీ నెక్స్ట్ లేదండి, 10 ఏళ్ళు మాదే రాజ్యం అనకండి. మీరు అన్నది నాకేం అర్థమైందంటే రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెసే అంటున్నారేమో అనుకుని 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అని నేను చెప్తున్నాను. కాంగ్రెస్ అనే నేను కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ కుమార్తెగా నేను అడుగుతున్నా. లేదండి, నేను ఉంది కాంగ్రెస్ లో. సో నేను కాంగ్రెస్ నాయకురాలుగా డెఫినెట్గా ఇప్పుడు ఫ్యూచర్ అంతా మాదే అని చెప్తున్నాను. జరిగిపోయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళది. ఓకే, సో కాంగ్రెస్ పార్టీలో ఏంటి మీరు క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్గా, జాయింట్ కన్వీనర్గా మీరు ప్రచారం చేశారు. మీరు పోయిన చోటల్లా గెలిచారు. మరి నెక్స్ట్ ఏంటి, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా ప్రభుత్వం వచ్చింది అనుకున్న గోల్ ప్రతి ఒక్క కార్యకర్త నుంచి, కాంగ్రెస్ అభిమానుల నుంచి రేవంత్ అన్న వరకు అందరం రీచ్ అయినాం. గవర్నమెంట్ రావాలనే దాంట్లో కష్టపడ్డాం, పనిచేసినాం, రీచ్ అయినాం. అందరికీ రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత జస్ట్ 10 days అయింది అనుకుంటా సుమారుగా. 10 days కూడా కాలేదు, 9 days 8 days అయింది. సో అప్పుడు చెప్పిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేలాగా కనిపిస్తున్నారా ఆయన? డెఫినెట్గా అండి. ఈ రోజుకి 9వ రోజు నడుస్తుంది. ఈ 9వ రోజుల్లో ఏదో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినామా అయిపోయిందా అనకుండా, ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం ఆయన ముఖ్యమంత్రిగా చేసినరో ఆ క్షణం నుంచి ఇమీడియట్గా క్యాబినెట్ పెడతానే ఉన్నారు. ఏ రకంగా చేయాలా, అధికారులను, అవినీతి చేసిన అధికారులను పక్కకు తొలగించడం కానివ్వండి, సిన్సియర్ ఆఫీసర్స్ని అకామిడేట్ చేసుకోవడం కానివ్వండి, పార్టీలో వాళ్ళకి ఎవరికి ఏ రకంగా ప్రోటోకాల్ ఇచ్చి ఎవరిని ఎట్లా పని చేయించుకోవాలనే దాంట్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఆయన చేస్తూనే ఉన్నారు కదా. అదే పనులు ఉన్నారు కదా, ఖాళీగా ఏం లేరు కదండి. యాక్చువల్గా మినిస్టర్ ఎప్పుడు చేయలే రేవంత్ రెడ్డి, డైరెక్ట్ సీఎం అయ్యారు. అవునండి. తడబాటు ఎక్కడా లేకుండా పరిపాలన సాగిస్తున్నట్టు అనిపిస్తుందా? ఇప్పటికైతే డెఫినెట్గా అనిపిస్తుంది, అనిపించుకుంటాడు అని నాకు అనిపిస్తుంది. కానీ నిన్న అసెంబ్లీ చూస్తే కనుక, అసెంబ్లీలో కేటీఆర్ కానీ హరీష్ కానీ వీళ్ళు ఆల్రెడీ మీ మీద నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మీరు చెప్పిన ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, రైతు బంధు వేయలేదు, రుణమాఫీ ఏంటి అడుగుతున్నారు కదా. మరి గత 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు అడగని హామీలు ఇచ్చిండ్రు, మేనిఫెస్టో పెట్టిండ్రు. అందులో ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయినరు? ఎన్ని హామీలు నెరవేర్చిండ్రు? ఏ ఒక్కటన్నా, ఒక టర్మ్ అయితే మహిళా మంత్రులే దిక్కులేరు. 2వ టర్మ్లో మహిళా కమిషన్ లేకుంటే నేను పిల్లేస్తే సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ వచ్చిన పరిస్థితి. ఇంకా మరి దళితుని సీఎం చేస్తానది అది మొత్తానికి పక్కకు జరిగిపోయింది. దళితుని సీఎం కాదు కదా, జిల్లాకొక దళిత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసిన దిక్కులేదు. మరి ఇక 3 ఎకరాల గురించి, డబుల్ బెడ్రూమ్ల గురించి, ఇక వాటి గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సో అందుకే కదా పనిష్మెంట్ ఇచ్చారు కదా, జనాలు పనిష్మెంట్ ఇచ్చారు, అదే అయిపోయింది. అట్లాంటి వాళ్ళు కనీసం ఒక 1 week, నిన్నటికైతే 1 week కూడా అవ్వకముందే ఇది చేయలేదు, అది చేయలేదని కనీసం వారం రోజులు ఓపిక పట్టలేకుండా మాట్లాడితే, హామీలు నిలబెట్టుకోలేక విఫలమైన వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నిస్తారు వారం రోజులకి? అంటే వాళ్ళు ఏమంటారంటే, మేము వండాము, వడ్డించడానికి వచ్చారు వీళ్ళు అనేది ఒకటి. 2, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ఉన్న వినోద్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మేము చాలా హెల్తీగా రాష్ట్రాన్ని అప్పచెప్పాము అని, ఫైనాన్షియల్గా హెల్తీగా అప్పచెప్పాము, వాళ్ళకి ఎందుకు రైతు బంధు ఇవ్వడానికి, రుణమాఫీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటున్నారు. ఎక్కడండి అప్పుడు రాష్ట్రం విడిపోయినాక ఫస్ట్ వీళ్ళు గవర్నమెంట్ స్టార్ట్ చేసిన టైంలో ఉన్న బడ్జెట్ ఏంటి, ఇప్పుడు ఎంత ఈరోజు వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ ఏంటి? అసలు విమర్శించడానికని ఒక పద్ధతి ఉంటుంది. అట్లాంటిది మేము వడ్డించినాం, మీరు భోజనం చేయడమే అని అంటే, తెలంగాణ ఇచ్చింది ఎవరు, వండింది ఎవరు, వడ్డించింది ఎవరు, తిన్నది ఎవరు? నిన్నమ్మనటి వరకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎక్కడికక్కడ లాస్ట్కి ఏది దొరకకుంటే పచ్చాకులు కాదు ఎండాకులు కూడా మింగేస్తామన్నంతగా దోసుకున్నది ఎవరండి? ఇప్పుడు జైల్లో పెడుస్తారా? జైలుకి వెళ్ళాల్సిన అవినీతి ఎవరు చేస్తే వాళ్ళు ఎవరైనా తప్పదు కదా. ఇది ఆ మూమెంట్ కనిపించట్లేదు కదా, వారం రోజులకి ఏడ కనిపిస్తుందండి. రాగానే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కదా, డెఫినెట్గా వేస్తున్నారు కదా.
అదే పనులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఎంక్వైరీ చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సిబిఐ ఇది వేద్దామా లేదంటే రాష్ట్రంలో సిఐడి జరిపిద్దామా అంటారు. మీరు హామీ ఇచ్చిందేమో సిట్టింగ్ జడ్జి చేత మేము హామీ ఎంక్వైరీ చేపిస్తాం అంటున్నారు. అసలు దేని చేత ఎంక్వైరీ చేయించాలనేది కన్ఫ్యూజన్ ఉంది కదా మీ పార్టీలో. లేదండి, ఇప్పుడు పార్టీలో ఒక ముఖ్యమంత్రి గారే లేరు, మంత్రులు కూడా ఉన్నారు. ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచన అందరు ఆలోచించి ఎవరి సలహాలు వాళ్ళు ఇచ్చినాక ఫైనల్ డెసిషన్ తీసుకునేది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. సో ఎంక్వైరీ అయితే వేయటం ఖాయం, డెఫినెట్గా వేస్తారండి. మరి వేయకుంటే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలను కానివ్వండి, మేమిచ్చిన హామీలు కానీ నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు అవినీతి చేసిన వాళ్ళది బయటికి రాకుంటే ఇప్పుడు వాళ్ళ అప్పుల కుప్ప చేసిపోయిన రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలి? సో నాకు బాగా గుర్తుంది మేడం, మీ సీఎం చెప్పింది, సీఎం కాకముందు డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టిస్తాను సెంచల్గూడ జైల్లో అందరిని తీసుకెళ్ళి లోపల పెట్టిస్తాను అని అన్నారు. అది అసలు సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదండి? మీరే అన్నారు ఇందాక, ఎమ్మెల్యేగా చేసిన అతను ముఖ్యమంత్రి అయిండు, కనీసం మంత్రి కూడా అవ్వకుండా అని అన్నారు. అది సాధ్యమైనప్పుడు చెంచల్గూడ జైల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వడం అనేది అది ఎంత సింపుల్ థింగ్ అండి. ఎవరికి? ఎవరు అవినీతి చేస్తే వాళ్ళకండి. మీ పెద్దనాన్న అవుతారా చిన్న అవుతారా? ఎవరి గురించి అంటున్నారు? కేసీఆర్ గారు, కేసీఆర్ ఫ్యామిలీని. అక్కడ తప్పు చేస్తే ఎవరైనా పనిష్మెంట్కు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి మీరు పెద్దనాన్న చిన్నాన్న అనేది కూడా చెప్పడానికి కూడా ఇష్టపడలేదు, అంత శత్రుత్వం ఉందా? ఆయనతో నాకేం శత్రుత్వం లేదండి. నేను మొన్న రేవంత్ అన్న వెళ్ళినాక హాస్పిటల్ కూడా వెళ్ళి చూసి వచ్చాను. యాజ్ యూజువల్గా అక్కడ ఏ శకుని అయితే ఉంటాడో అదే శకుని ఉన్నాడు. అప్పుడు కూడా కేటీఆర్ బయట, శకుని లోపల. అది ఒక సీఎం కాబట్టి రాహుల్ గాంధీ గారు అసలు రేవంత్ అన్న హాస్పిటల్కి వస్తా అంటే కూడా వీళ్ళు రిప్లై ఇవ్వలేదు అసలు. వాళ్ళకి ఇవ్వకుంటే రాహుల్ గాంధీ గారు మానిటర్ చేస్తున్నారు, ఖచ్చితంగా వెళ్ళి చూసారు రావాలన్నారు అన్నాక భయం ఇచ్చి ఫ్యూచర్ ఏముంటుందో, ఏం అవసరాలు ఉంటాయో ఏంటో అనుకొని అప్పుడు ఈ టైంకి రండి 12:30కి అని వాళ్ళు టైం ఇస్తే పాపం రేవంత్ అన్న ఆ టైంకి వెళ్ళి చూస్తే ఓన్లీ రేవంత్ అన్నతో పాటు సీతక్క, షబీర్ అలీ గారు కూడా వెళ్ళారు. వెళ్తే ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని చూడిస్తామంటే ఆయన ఒక్కరు లోపలికి వెళ్ళి పరామర్శించవచ్చు. ఆయన ఇలాగ 1 అవర్కి నేను వెళ్తే కవిత, కేటీఆర్ మాట్లాడింది నాతో అంతే. సో లోపల బాగానే మిమ్మల్ని లేదు, కవిత ఏమంది, నేను ఇప్పుడే బ్లడ్ ఇచ్చాను, బ్లడ్ ఎక్కిస్తున్నారు, ఎక్కించుకోవట్లేదు, ఇరిటేటింగ్ ఉన్నారు, బ్లడ్ ఎక్కించుకునే దాంట్లో ఉన్నారు, 2-3 రోజుల తర్వాత చూద్దాము అని అంతే. సో అధికారం పోకపోయినా ఇలానే ఉంటుంది మీతోటి వాళ్ళది రిలేషన్? అంటే అంతకుముందైతే వీళ్ళు అసలు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు కదండి. 1-2 చోట్ల ఫంక్షన్స్లో కవిత మాట్లాడించే ప్రయత్నం చేసినా మాట్లాడడం నాకే ఇష్టం లేకుండే. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న నాకు బాబాయ్ అయిన కేసీఆర్ గారిని పలకరించడానికి పోయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు పలకరించినా నేను పలకరించినా అక్కడ తప్పదు పరిస్థితి కదా, పలకరించాలి కదా. ఏమనిపించింది మరి వెనక్కి పంపించేస్తే చూడకుండా మాట్లాడకుండా? ఏమనిపించేది ఏముంది, యాక్చువల్లీ నేను కూడా డాక్టర్స్ని తెలుసుకున్నాను, కొంచెం అనస్థీషియా అది పోయి ఇరిటేటింగ్ పెయిన్, అది బర్నింగ్ పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఆయనకు ఇబ్బందిగా. అంటే మీ బాబాయ్ని చూడకుండా వెనక్కి వీళ్ళు బయటనే మాట్లాడి పంపించారంటే మీరు మనస్తాపం చెందలేదా? డెఫినెట్గా నాకు తెలుసు కదండి, ఆ శకుని ఉన్నంతసేపు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు కూడా విజువల్స్ వస్తున్నాయి, యశోద నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నారని. ఇప్పుడు కూడా కేటీఆర్ పక్కకున్నాడు, యాజ్ యూజువల్గా అదే ఆ వీల్ చైర్ నడుపుతున్నాడు. అదే హాస్పిటల్లో కూడా అదే పరిస్థితి. ఇంకా వచ్చిన వాళ్ళతో కేటీఆర్ చెప్తున్నాడు, లోపల సంతోష్ ఉన్నాడు, నేను బయట ఉంటాను అని. అదే పరిస్థితి అక్కడ. సో శకుని ఉన్నంత వరకు మీకు ఎంట్రీ ఉండదా? శకుని పోయిన తర్వాత అయితే ఉంటుందంటారా? అంటే బయటికి పోయిన తర్వాత ఇక వాడు బయటకు పోవడం అనేది ఇక అధికారం పోయినాక కూడా వాడు బయటకు పోయే పరిస్థితి లేదంటే వాడు ఏ రకంగా అక్కడ తమిళనాడులో శశికళ జయలలితకు ఎట్లుందో జయలలిత పైకి పోయేంతసేపు అట్లాగే వీడు కూడా కేసీఆర్ గారు లైవ్లో ఉన్నంతసేపు వీడు వదలడు. అదే పరిస్థితి. ఎందుకంటే హాస్పిటల్లో కూడా బంధువులు వచ్చారు, అన్ని హోదాలలో ఉన్న వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరు, జిఎస్ స్వామి గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ గారు వచ్చారు, కుటుంబ సభ్యులు, నేను వెళ్ళా. ఇట్లాంటి వాళ్ళం ఇంతమంది వెళ్ళినా కూడా వాడే ఇల్లు వీళ్ళే అవుట్ అని ఆ రకంగా ఉంటే ఇంకేం చేస్తుంది చెప్పండి. ఏంటి మేడం ఆ బంధం ఏంటి? ఫ్యామిలీ మెంబర్స్ని కూడా, అంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ అంటే కేటీఆర్, కవిత, మీరు ఉంటారు, మరి ఆ బంధం ఏంటి సంతోష్కి?
ఈ బంధం ఏంటి అంటే జయలలిత శశికళకి ఏం బంధం ఉందండి? అక్కడ ఏం మాయ చేసిండ్రో ఏం జరిగిందో ఇక్కడ అంతే. సో బలమైన బంధాన్ని ఎవరు ఏం చేయలేరంటారు. ఇక అదొక మాయన ఏంటో ఏం అర్థం కాదండి. ఒకనొక మూమెంట్లో వీళ్ళని కూడా లోపలికి ఎంట్రీ కానివ్వలేదు ప్రగతి భవన్ అంటారు, నిజమేనా? ఇప్పుడు నేను వెళ్ళానండి. 9th ఫ్లోర్లో కేసీఆర్ గారు ఉన్నారు, 10th ఫ్లోర్లో కేటీఆర్ హరీష్ ఉన్నారు. అదే 9th ఫ్లోర్లో పక్క రూమ్లో కవిత వాళ్ళ అమ్మ ఉంది, మా మీనత్తలు కూడా ఉన్నారు అనుకోండి. వాడొక్కడే కేసీఆర్ గారి రూమ్లో ఉన్నాడు. కవిత లేదు, కేటీఆర్ లేడు, హరీష్ లేడు. వీళ్ళు ముగ్గురే కదా మెయిన్గా. వీళ్ళు కాకుండా భార్య అయిన ఉండాలి, ఎవరు కాకుండా వాడే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళినా కానీ మనమైతే మీడియాలో విజువల్స్ కనిపిస్తుంది. ఎప్పుడో అడపదడప ఎప్పుడో 1-2 సార్లు కేటీఆర్ కనిపించింది, ఎప్పుడు వాడే ఉంటున్నాడు కదా శకుని గారు. అంటే అక్కడ కూడా ఇంకోరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏంటి అంత అంటే వాళ్ళు ఆస్తులకు సంబంధించిన ఇష్యూనా లేదంటే వేరే ఏమన్నా ఉన్నాయా? ఈ ఆస్తులకు సంబంధించి ఏముంటుందండి, వాడు దోసుకున్నాడు. పారగన్ స్లిప్పర్లోడు ఈరోజు ఆస్ట్రేలియాలో 1000 ఎకరాలు కొనుక్కునే దగ్గరికి వచ్చిండు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసిన పని పిల్ల పొద్దున వీళ్ళకి ఇంటి పని వంట పని అన్నీ చేసి 10ంటికల్లా చాక్ పీసులు తయారు చేస్తారు కదండి, స్లేట్ పెన్సిల్స్ చాక్ పీసులు తయారు చేసి సాయంకాలము ఆ తయారు చేసిన చాక్ పీసులు అమ్ముకొచ్చి ఆ వచ్చిన డబ్బులు వీళ్ళకి ఇచ్చి వాటితోటి ఇల్లు కట్టుకోవాలి. ఆ పరిస్థితి నుంచి ఆస్ట్రేలియాలో 1000 ఎకరాలు, ఇక్కడ 3 ఫామ్ హౌజులు. ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారికి ఆర్కే గారు రాసినట్టు కేసీఆర్కి ఉండడానికి ఇల్లు కూడా లేదా, ప్రగతి భవన్ సొంతం అనుకున్నారా అన్నట్టు ఆయనకేమో పరిస్థితి అది. వీడికేమో 3 ఫామ్ హౌజులు. ఏడికెళ్ళి వచ్చినాయండి. సో ఇదంతా కేటీఆర్ కవితకి తెలీదా? హరీష్ వీళ్ళందరూ తెలీదా? తెలుసండి, తెలుసు. తెలియదని కాదు, ఇంత డెప్త్గా వెలియకపోయినా వాడు చేసే అవినీతి, అరాచకాలు, అక్రమాలు. ఇప్పుడు కొడుకు కూతురు బయట ఉంటే వాడు హాస్పిటల్లో కూడా లోపల ఉండే పరిస్థితి ఉందంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి.